ఆయన వస్తే మంచిగా ఉండేది. ఆయన వచ్చి ఒకవేళ మాటలు పడితే ఆయనకే సానుభూతి పెరిగింది. పవన్ గౌడ్ గారు ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఈ మూసీ పైన ఎందుకు చర్చ జరగనివ్వట్లేదు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తున్నారు కదా, ఎందుకు మీరు వాకౌట్ చేసి రావాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుపడాల్సి వస్తుంది? ఇందాక నేను కూడా అసెంబ్లీ సమావేశాలు టీవీలో చూడడం జరిగిందండి. సారీ, ముందుగా నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ నమస్తే, మరియు 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఇందాక సమావేశాలు మేమందరం టీవీలో చూడడం జరిగింది. అంటే మనకైతే ఒక లెక్క, ప్రతిపక్షాలకైతే ఇంకో లెక్క లాగున్నది అసెంబ్లీ సమావేశాలు. స్వడబ్బా, స్వరడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అన్నట్టుగా ఇదివరకు అసెంబ్లీ సెషన్స్ ఉండేటి. కానీ ఇప్పుడు స్వడబ్బా కోసమే, వాళ్ళ కోసమే పెట్టుకున్నట్టుగా ఉన్నది. అంటే ప్రతిపక్ష నాయకులకు మైక్ ఇవ్వం, రేవంత్ రెడ్డి సీఎం గారిని విమర్శిస్తే మైకులు ఇయ్యం, ఇంకొకటి మాట్లాడితే మైకులు ఇయ్యం. ఏంది మైకులు ఇయ్యం? మైకులు ఎవరికి ఇయ్యరు, ఎందుకు ఇవ్వరు? ప్రతిపక్షాలు మాట్లాడాలి, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పక్షం కూడా మాట్లాడాలి, అధికార పక్షం కూడా మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడుకుంటేనే కదా ప్రజలకు కావాల్సింది, రైతులకు కావాల్సింది, నీళ్ల మీద, వీటన్నిటి మీద చర్చ జరుగుతాయి. ఓన్లీ వీళ్ళ కోసమే అంటే కాంగ్రెస్ ఏదో సభ పెట్టుకొని, ఆ కాంగ్రెస్ పార్టీ ఏదో సభ పెట్టుకొని బాజా భజంత్రీలు కొట్టుకొని వాళ్ళ డప్పులు వాళ్ళు కొట్టుకోవడానికే సభ పెట్టుకున్నట్టు ఉన్నది. ఇంకొకటి, పాలమూరు రంగారెడ్డి విషయంగా మాట్లాడాలనేసి కేసీఆర్ గారు అనుకున్నారు. ముందే మొన్న ఒక గంటన్నర పత్రికా మిత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాలమూరులో ఇంత ఘోరంగా జరుగుతుందా, పాలమూరు ప్రాజెక్టు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుందా అనేది ప్రజల దగ్గరికి చర్చ వచ్చింది. ఇంకొకటి, మూసీకి బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది అని అన్నారు కదా. ఎక్కడ అడ్డుపడ్డదంటే మూసీకి డే ఎకానమీకి సరిగ్గా చేయనోడు నైట్ ఎకానమీ మూసి సుందరీకరణ తీసుకొచ్చి చేస్తా అని చెప్పిండు. డే ఎకానమీ సరిగ్గా చేస్తలేడు, నైట్ ఎకానమీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? ఒకసారి ఏమో 50,000 కోట్లు అంటాడు, ఇంకొకసారి ఏమో 4,50,000 కోట్లు అంటాడు. ఇప్పటి వరకు మళ్ళీ ఇవాళకి శాసనసభలో ఏం మాట్లాడతాడు? డిపిఆర్ రెడీ కాలేదు, ఏడాది పడుతుంది డిపిఆర్ రెడీ కావడానికి అని అంటాడు. అంటే మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ అనేది రెడీ చేసిండ్రా, అవుతున్నాయా? అయితే ఈ మూసీ సుందరీకరణలో ఇల్లు కోల్పోయిన నిరుపేదలకు ఏ స్థలాలు ఇచ్చిండ్రు, ఏ ఇండ్లను కేటాయించిండ్రు? అదివరకేమో బీఆర్ఎస్ పార్టీ హయాంలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే కట్టియలేదు అన్నారు, ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే ఇచ్చిండ్రు అని అంటున్నారు. మరి ఏది వాస్తవము, ఏది అవాస్తవము అనేది ప్రజలకు తెలవాలి. ఇంకొకటి, 2013 చట్టం ప్రకారము ఇండ్ల స్థలాలకు కంపెన్సేషన్ కేటాయిస్తున్నారా పేద ప్రజలకు? అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ పేద ప్రజలే అందరు పండి. ఒక్కొక్కరు బ్యాంకులలో లోన్లు తీసుకొచ్చి ఆ కట్టుకున్న ఇండ్లే అవి. మరి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చిండ్రా? వాళ్ళకు పునరావాసం కల్పించిండ్రా? వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఏమంటే మూసీ సుందరీకరణ చేస్తామంటారు, మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని అంటారు. ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఒకటి రిజర్వాయర్ కట్టాలన్నా, ఇంకొకటి కట్టాలన్నా కూడా ఫస్ట్ భూసేకరణ అవసరం కదా. అవసరమైనట్టుగా ప్రజలకి ఏది కావాలి? అవునండి. ఇప్పుడు ఒకటి మీ పాయింట్కి వద్దాం. మీరు అన్నట్లు ఇప్పుడు ఈ రోజు మూసి సుందరీకరణ, ప్రక్షాళన సుందరీకరణ అవుతుంది. ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా ఆ పరివాహ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని అయితే ఖాళీ చేయించాలి కదా. మీరు ఆ ఖాళీ చేసే సమయంలో కదా మీరు వెళ్ళి అక్కడ వాళ్ళని రెచ్చగొడుతుంది. ఎవరు రెచ్చగొట్టిండ్రు అంటే మీరే బీఆర్ఎస్ పార్టీ నేతలే కదా అంటున్నారు, మీరే రెచ్చగొడుతున్నారు అంటున్నారు కదా వాళ్ళని వెళ్ళనివ్వకుండా. ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టిండ్రు? ప్రజలు వచ్చి బీఆర్ఎస్ పార్టీ భవన్కి వచ్చిండ్రా, లేకపోతే ప్రజల దగ్గరికి వాళ్ళు భవన్కి వస్తే ప్రజల దగ్గరికి మా నాయకులు పోయిండ్రా, లేకపోతే మేమే వాళ్ళ దగ్గరికి రెచ్చగొట్టివ్వడానికి పోయి వాళ్ళని రెచ్చగొట్టేటట్టు చేసినామా? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఒకటండి, ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రజలే వాళ్ళంతటకు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ భవన్కి వచ్చి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మాకు కనీస సౌకర్యాలు కల్పించకుండానే, మాకు పునరావాసం కల్పించకుండానే, మాకు కంపెన్సేషన్ ఇవ్వకుండానే, మాకు ఏదైతే సాటర్డే సండే రోజులు చూసుకొని వచ్చి మరి మా ఇండ్లను కూలగొట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళ ఇండ్లు అట్లా కూలగొడతలేరు. ఏమన్నంటే హైడ్రా అంటున్నారు, ఏమన్నంటే మూసి సుందరీకరణ అంటున్నారు, ఏమన్నంటే ఇంకోటి అంటున్నారు, కేసులు వేస్తున్నారు అని మా దగ్గరకు వచ్చిండ్రు. మా దగ్గరకు వచ్చిన తర్వాతనే ప్రజల దగ్గరికి మా నాయకులు వెళ్ళడం జరిగింది. మీరు కూలగొడితే కూలగొట్టండి, కానీ ఎక్కడ వాళ్ళకు పునరావాసం కల్పించాలి కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. వాళ్ళు ఎంతో కష్టపడి చెమటొచ్చిర్రు, రాత్రనక పగలనక ఆటో రిక్షాలు తోలుకొని ఉంటారు, రోజువారీ కూలీ కైకిలు చేసుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో దొరుకుతున్నాయా? మీకు దొరికితే దొరికినాయి. మీ సుందరీకరణ కోసం వాళ్ళ ఇల్లు కూలగొడితే
పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇది చర్చ వద్దు, సభకు రండ్రి అని అంటున్నారు కదా కేసీఆర్ గారు. కాదండి, మరి ఈ విషయమే మీరు పవన్ గౌడ్ గారు ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలు ఉన్నాయనుకోండి, ఇవే మీరు అసెంబ్లీలో చర్చించొచ్చు కదా, ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? మరి మీకు మైక్ ఇస్తలేరండి, మైకు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మైక్ ఇవ్వరండి. అవునండి, మైక్ అనేది ఒకటండి. పవన్ గౌడ్ గారు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారు, మా సునీత లక్ష్మారెడ్డి గారు, మా జగదీశ్వర్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతుంటే మైకులు కట్ చేయడం జరిగింది. టీవీలలో చూస్తారేమో మేము. కరెక్టే పవన్ గౌడ్ గారు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు సభ అనేది మనము ఏదో ముఖ్యమంత్రి గారిని తిట్టడానికో లేదంటే కేసీఆర్ గారిని తిట్టడానికో హరీష్ రావు తిట్టడానికో కాదు కదా, ప్రజా సమస్యల పైన చర్చించుకోవడానికి ఒక వేదిక అది. సో ఈ రోజు మీరే అంటున్నారు ముఖ్యమంత్రి గారిని తిట్టంటే మైక్, ముఖ్యమంత్రి గారిని తిట్టంటే సభా నాయకుడిని తిడితే ఎవరైనా మైక్ ఇవ్వరు కదండి, ఖచ్చితంగా కట్ చేస్తారు. మీరు సబ్జెక్ట్ రావాలంటారు కదా. అవును, విన్నాను పవన్ గౌడ్ గారు. ఇవన్నీ చూసినాం కదండి, మేము ఒక్కరమే కాదు, మాట్లాడుతున్నాను, ఒక సామాన్య ప్రజలలో ఉండి మాట్లాడుతున్నా. ఇందాక మా ఫ్రెండ్స్ అందరం కలిసి చూసినాం, మేమందరం టీవీ చూస్తుంటే మైకులు కట్ చేస్తున్నారు. ప్రజలు ఒక్క నిమిషం అండి, రైతులు యూరియా కోసం కష్టపడుతున్నారు, రైతులు నీళ్ల కోసం కష్టపడుతున్నారు, రైతులకు ఇంతవరకు రైతు బంధు వేయలేదు. రైతు బంధువు లేకుండా వాళ్ళు అక్కడిక్కడ పోయి మళ్ళా అప్పులు తెచ్చుకొని ఆ కూలీ కైకిళ్ళని పెట్టుకొని అదేంటి ట్రాక్టర్లు దున్నించుకుంటున్నారు. వాటి గురించి అన్ని మాట్లాడదామనే వచ్చిండ్రు మా నాయకులు. రైతుల పక్షాన, ప్రజల పక్షాన, ఆటో అన్నల పక్షాన, గురుకులాల విద్యార్థుల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన మాట్లాడదామనే అసెంబ్లీకి రావడం జరిగింది. కనీసం మైక్ ఇస్తలేరు కదా అండి. మైక్ ఈవెన్ ఎక్కడ చర్చ జరుగుతుంది, ఎక్కడ మాట్లాడతారు? రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఊసీల కంపులు అది అని ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ వేయడానికి కూడా మా నాయకులకు మైక్ ఇవ్వరు వాళ్ళు. ఇట్లా చర్చ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. మైక్ తోటి వచ్చిన సమస్య. ఒకసారి తాడు శ్రీనివాస్ గారు